హలో ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ముందుగా అందరికైతే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నా తరపున హ్యాపీ శివరాత్రి. సో మన ఆడవాళ్ళకైతే పండగ వస్తే చాలు ఇల్లంతా పనే ఉంటుంది. రోజు అదే పని ఉంటుంది, కానీ పండగ వస్తే మాత్రం పని తీరికే ఉండదు అసలు. సో నేనైతే మార్నింగ్ లేసేసి బాసనలు అయితే తోమేశాను, ఇల్లంతా పెట్టేశాను, ఇల్లుకేసి. సో ముందు రోజే నేను అంతా బెడ్షీట్లు కర్టన్స్ అన్నీ పిండేశానమాట. సో పండగ రోజు తీరికుండదు కాబట్టి. సో నేను స్నానం చేసి వచ్చేసి వంటబండ దగ్గర మొత్తం ముగ్గేసేసాను. చాలామంది అడుగుతున్నారు స్టవ్ దగ్గర కూడా కంపల్సరీ బొట్లు పెట్టాలా, ముగ్గు పెట్టాలా అని చెప్పేసి. సో అందరి గురించి అయితే నాకు తెలియదండి, కానీ నేను మాత్రం ఏదైనా పండగలు వచ్చినప్పుడు నైవేద్యాలు ప్రసాదాలు అవి చేస్తాను కాబట్టి నేను కంపల్సరీ స్టవ్కి బొట్లు పెట్టేసి, కుంకుమ బొట్లు పసుపు బొట్లు పెట్టేసి నేనైతే కంపల్సరీ ముగ్గు వేస్తానన్నమాట. అప్పుడే నాకు పూజ అనేది చేసినట్టు అనిపిస్తుంది. చూడండి, ఒకసారి మీరే చూడండి నా స్టవ్ ఎంత లుక్ అనిపిస్తుందో ముగ్గేసాక, బొట్లు పెట్టాక. నిజంగా చాలా అందంగా ఉంది కదా. సో ఇలా పెట్టుకుంటేనే నాకు పూజ అనేది చేసినట్టు అనిపిస్తుంది, కాబట్టి నేనైతే ఇలా అలంకరించుకొనే నేను ప్రసాదాలు నైవేద్యాలు అనేది వండుకుంటాను. సో ఇంటి ముందు కూడా ఫ్లవర్స్తో ముగ్గు పెట్టేసి ఫ్లవర్స్ పెట్టేశాను అనమాట. సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. శివరాత్రి ఇక ఉపవాసం అయితే స్టార్ట్ చేశాను. పూజ చేసిన తర్వాత ఇల్లంతా ధూపం అయితే పెట్టాలండి కంపల్సరీ. అప్పుడప్పుడు ఇంట్లో ధూపం పెడుతూ ఉంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. మీకు వీలైనంత ఎప్పుడు వారానికి ఒకసారి కాకపోయినా నెలకు ఒక్కసారి అయినా అమావాస్య రోజైనా కంపల్సరీ ఇంట్లో అయితే ధూపం అయితే పెట్టండి ఫ్రెండ్స్. సో నేనైతే ఇలా మూలకైతే ధూపం అయితే కంపల్సరీ పెడతాను. ధూపం పెడితే మాత్రం మనకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది, ఇల్లు ఎంత నిశ్శబ్దంగా ఉంటుందంటే అంత నిశ్శబ్దంగా ఉంటుంది. నాకైతే చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. సో నా పూజ కంప్లీట్ అయిపోయింది, ధూపం అయితే పెట్టేశాను. ఇక నేనైతే ఉపవాసం అయితే ఉంటున్నాను. మరి మీరు ఎంతమంది ఉపవాసం ఉంటున్నారో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అందరికీ. హ్యాపీ శివరాత్రి.